ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం అనుదినము కూడా నాతో పాటు కలిసి కొనసాగిస్తున్న నా ఆత్మీయమైన సహోదరులందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైనటువంటి శుభములను తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన ఈ నూతనమైనటువంటి దినములో మనందరము కూడా ఆయన యొక్క సమాధానమును, సంతోషమును, నెమ్మదిని, దీర్ఘశాంతమును, సమృద్ధికరమైన ఆశీర్వాదములను అనుభవించదుముగాక. ఈరోజు వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ గూర్చియు నేను వారితో చెప్పితిని. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు సహాయము చేయటానికి దేవుని యొక్క కరుణా హస్తము ఎప్పుడూ కూడా మనకు తోడుగా ఉంటుందని అద్భుతమైన వాగ్దానము ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యంగా మనం ఈ లోకంలో చెప్పన శక్యము కానటువంటి బాధలను, కష్టాలను అనుభవించినప్పుడు దేవాది దేవుని యొక్క హస్తము మనకు సహాయము చేస్తుంది అన్న సంగతి మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ హస్తము మనకు గొప్ప ఆశీర్వాదకరముగాను అద్భుతమైనటువంటి ఓదార్పునిచ్చేదిగా ఉంటుందని దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. మనలను ఆశీర్వదించటానికి ఆయన హస్తము ఎప్పుడూ కూడా మనకు సమీపముగా ఉంటుంది అని దావీదు మహారాజు 139వ దావీదు కీర్తన 5వ చరణంలో చాలా అద్భుతంగా వివరించారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగాడుచున్నటువంటి ఈ సమయంలో మన ప్రభు యొక్క కరుణా హస్తము మన మీద ఉంచి మనలను ఆశీర్వదించుతున్నారు. మన ఒంటరి ప్రయాణములో ఎవ్వరూ మనకు తోడుగా లేనప్పుడు ఒక తండ్రి వలె మన చేతిని పట్టుకొని మనలను ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాదముల యొద్దకు చేరి హృదయం అంతటితో ఆయనను హత్తుకొని ఆయన యందు విశ్వాసముంచిన ఎడల మీరు మీ జీవితంలో విజయాన్ని పొందుకుంటారని అద్భుతమైన మాటలు రోమా పత్రికలో యోహాను రాసినటువంటి స్వార్థలలో అద్భుతంగా రాయబడి ఉన్నాయి. ఈ ఉదయకాల సమయములో దేవుని యందు భయభక్తులతో దేవుని వెతికి ఆయనకు ప్రీతికరముగా జీవించినట్లయితే దేవుని హస్తము మనకు సహాయముగా నిలబడుతూ ఉంది. నీ చుట్టుప్రక్కల ఎన్ని భయంకరమైనటువంటి ఉపద్రవములు నీవు ఎదుర్కొనవలసి వచ్చినా సరే ప్రభు హస్తము నీకు తోడుగా ఉంటుంది. మనం చేయవలసినదల్లా ఒక్కటే, దేవుని మార్గము యందు నడుచుకున్నటలో మెలకువ కలిగి ఉండటమే. ఉదయ కాల సమయంలో నిన్ను ఆదరించేవారు లేరని, నీకు సహాయం చేసేవారు లేరని, అందరూ నిన్ను విడిచిపెట్టేశారని నువ్వు బాధపడుతున్నట్లయితే ప్రభు ప్రేమగల హస్తముతో మనలను ఆనందింపజేస్తాడు. కాబట్టి దేవుని మాటలకు లోబడి దేవుని యందు భయభక్తులతో ఆయనను వెతికి హృదయం అంతటితో ఆయనను హత్తుకుందాం. గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. రక్షకుడా, మీకే స్తోత్రాలు. మీ ప్రేమగల హస్తముతో సమస్తమైనటువంటి కీడు నుండి, అపాయము నుండి మమ్మలను విడిపించి మీ యొక్క మేలులతో మమ్మలను తృప్తిపరిచి మమ్మలను ఆనందింపచేస్తున్నందుకే మీకు వందనాలు. ఈ ఉదయ కాల సమయంలో మాకున్న సమస్తమైనటువంటి దుఃఖము నుండి మీరు విడుదలను అనుగ్రహించి మమ్మలను దీవించి ఆశీర్వదించమని, ఈ దినమంతా కూడా మీ కరుణా హస్తము మాకు తోడుగా ఉన్నట్లుగా మీరు సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.